ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుననామలో నా శుభాభివందనాలు. మానవ జీవితంలో, మానవ బ్రతుకులలో వివాహం అన్నది చాలా ఉన్నతమైనది. వివాహం అన్నది చాలా ఘనమైనది. ఎందుకు ఉన్నతమైనది, ఎందుకు ఘనమైనది అని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఈ ఉన్నతమైన, ఈ ఘనమైన ఈ కార్యక్రమాన్ని, వివాహం అనే ఈ కార్యక్రమాన్ని దేవాది దేవుడే ప్రారంభించినట్లుగా మనం గమనించగలం. వివాహం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఈరోజు సమాజంలో అనేకులకు వివాహం యొక్క ఉద్దేశం అర్థం కాలేదని చెప్పక తప్పదు. ఎందుకు వివాహానికి సంబంధించిన ఆ దేవుని ఉద్దేశం మనుషులకు అర్థం కాలేదని చెప్తున్నానంటే, ఒకరోజు ఒక వివాహానికి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఆ వివాహానికి వివాహకర్తగా ఒక పెద్ద సేవకుడు వచ్చాడండి. చాలా పెద్ద సేవకుడు వచ్చి ఆయన వివాహాన్ని జరిగిస్తున్నాడు. ఆయన వివాహాన్ని జరిగిస్తూ ఆ మంగళసూత్రాన్ని ధరింపు చేయకముందు ఆయన కొన్ని విషయాలు మాట్లాడుతూ ఆ వివాహం జరిగిస్తూ, ఆ వివాహంలో ఆయన అన్న పదం నన్ను నిజంగా భలే ఆశ్చర్యం కలిగించిందండి. ఆయన ఏమంటున్నాడంటే వివాహం కోసం సమాజంలో సరైన అభిప్రాయము క్రైస్తవుల మధ్య లేదండి. క్రైస్తవులకే వివాహం యొక్క ఉద్దేశం అర్థం కాలేదండి. అలా అర్థం కాలేదని ఉద్దేశాన్ని ఆయన ఎలా వ్యక్తపరుస్తున్నాడంటే, ఆయన ఒక కుర్రోడికి వివాహం చేశాడంట. అలా వివాహం చేసిన కుర్రోడు ఒక 3 నెలల తర్వాత ఆయన కనబడ్డాడంట. కనబడితే ఆ పెద్ద ఆయన అడిగాడంట, నేను వివాహం జరిగింది కదా, నీ వివాహ జీవితం ఎలా ఉందంటే అని అన్నాడంట. కుర్రోడు, నా వివాహ జీవితం చాలా అద్భుతంగా ఉందండి, బైబిల్లో పరమగీతం గ్రంథంలో ఉందండి నా వివాహం అన్నాడంట. నా పోలే సంతోషనైనా అలా హ్యాపీగా ఉండాలి, అదే నాకు కావాలని ఆ పెద్ద చెప్పి వెళ్ళిపోయాడంట. ఆ కుర్రోడు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనబడ్డాడంట. ఎలా ఉందిరా నీ వివాహం అంటే, అయ్యగారు నా వివాహం సామెత గ్రంథంలో ఉందండి అన్నాడంట. ఏరా అంటే, ఇప్పుడు అమ్మాయి అర్థమవుతుందండి, ప్రారంభంలో బాగానే ఉంది, మంచిది అనుకున్నాను, ఇప్పుడు నాకు అర్థమవుతుంది సార్, నా జీవితం సామెత గ్రంథంలో కొనసాగుతుంది సార్ అన్నాడంట. పాస్టర్ గారు కొంత బాధపడ్డాడంటే, ఏం కదండి నీ కోసం ప్రార్థన చేస్తానని వెళ్ళిపోయాడంట. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనబడ్డాడంట. ఏంటో నీ వివాహం ఎలా ఉందంటే, సార్ ప్రసంగ గ్రంథంలో ఉంది సార్, వ్యర్థం సమస్తం వ్యర్థం అంటాడంట. అంటే ఆయన ఆ విషయాన్ని చెబుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. క్రైస్తవులుగా పిలబడుతున్న వారు కూడా దేవుని ఉద్దేశం, వివాహం యొక్క ఉద్దేశం అర్థం కాలేదా అంటే, ఆయన చెప్పినప్పుడు నాకు అర్థమైంది, అర్థం కాలేదండి. చాలా వివాహాలు చేశాడంట ఆయన. అప్పటికే సుమారుగా 700కు పైగా వివాహాలు చేశాడంట. ఈ 700కు సంబంధించిన ఈ వివాహాల జీవితాలు అన్ని అలా ఉన్నాయంట. అందరినీ గమనిస్తున్నాడంట పెద్ద ఆయన, చాలా వయసులో పెద్ద అని చెప్తున్నాడు ఆయన. అంటే క్రైస్తవులుగా ఉన్న వారికే దేవుని ఉద్దేశం, వివాహం యొక్క ఉద్దేశం అర్థం కాకపోతే బయట పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను. అంటే మనకే అర్థం కాకపోతే బయట ఉన్నవాడికి ఎలా అర్థమవుతుంది చెప్పండి? ఎందుకు మనకు అర్థం అవ్వాలి అంటున్నానంటే, వివాహం చేసింది దేవుడు, వివాహాన్ని జరిగించింది దేవుడు. వివాహం చేసుకున్న వారు ఎలా జీవించాలో గ్రంథాన్ని రాయించి మన చేతిలో పెట్టినా, చదువుకుంటున్నా వింటున్నా మనకే వివాహం యొక్క ఉద్దేశం అర్థం కాకపోతే బయట ఉన్నవాడికి ఎలా అర్థమవుతుంది? మనకు అర్థం అవ్వాలంటే మనకు ఖచ్చితంగా అర్థం అవ్వాలండి, ఖచ్చితంగా అర్థం కాదు. కానీ ఈరోజు సమాజంలో చాలా మందికి వివాహం యొక్క ఉద్దేశం అర్థం కాలేదండి. వివాహం కోసం జోకులు తెలుసా? బయట సమాజంలో జోకులు ఏంట్రా వివాహం అంటే అంటాడు, సముద్రాన్నైనా ఏదొచ్చు కానీ సంసారాన్ని అంత కష్టంగా ఎందుకు ఉంది నీకు? అంత కష్టంగా ఎందుకు ఉంది అంటే దాని ఉద్దేశం నీకు అర్థం కాలేదు. దాని ఉద్దేశం అర్థమైనడికి అర్థమైతే వివాహం ఎప్పుడు ఆనందంగా ఉంటుందండి. వివాహంలో దేవుని ఉద్దేశం, వివాహం పట్ల దేవుని ఉద్దేశం పరమగీతంలా ప్రారంభమై ప్రసంగిలా ముగించబడాలన్న దాని ఉద్దేశం కాదండి. దేవుని ఉద్దేశం ఏంటి చెప్పనా? 60 ఏళ్ళు వచ్చినా, వివాహమై 60 ఏళ్ళు అయినా ఆనందంగా ఉండాలి నా పిల్లలు అన్నది దేవుడి ఉద్దేశం. వివాహం అయిన తర్వాత 1-2 సంవత్సరాలకే బాధలు, ఇబ్బందులు, కష్టాలు బోళ్ళు చెప్పేస్తుంటారు. అమ్మాయి బోళ్ళు చెప్పేస్తుంటారు, అబ్బాయి బోళ్ళు చెప్పేస్తుంటారు. ఏంటంటే వీళ్ళకి దాని ఉద్దేశం అర్థం కాదు. దాని ఉద్దేశం అర్థమవుతే నేనంటే 40 కాదు 600 సంవత్సరాలు వివాహం జీవితం కొనసాగిస్తున్నా ఆడు ఆనందంగానే ఉంటాడు. ఏమో మిగతా వాళ్ళ జీవితాలు, వివాహ జీవితాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ మా వివాహ జీవితం హ్యాపీ. అనవలేకపోయినా హ్యాపీ, బట్ట లేకపోయినా హ్యాపీ, సరైన వసతి లేకపోయినా హ్యాపీ. మేము ఎప్పుడూ హ్యాపీగా ఉంటున్నాం. అంటే మిగతా వాళ్ళందరూ ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నారు అంటే దాని ఉద్దేశం అర్థం కాలేదు. నేను అంటాను, దాని ఉద్దేశం అర్థమైతే వివాహ జీవితం హ్యాపీగా ఉంటుందండి, సంతోషంగా ఉంటుందండి, ఆనందంగా ఉంటుందండి. నేను అంటాను, ఇక్కడ ఉన్న వారిలో ఇంకా వివాహ జీవితంలో ఇబ్బందిగా ఉందండి, బాధలుగా ఉన్నాయండి, కష్టాలుగా ఉన్నాయండి, సంతోషం లేదండి అంటామంటే దాని ఉద్దేశం నీకు ఇంకా అర్థం కాలేదు. అర్థమైతే హ్యాపీ,
మళ్ళీ చెప్తున్నాను. వివాహం దేవుని యొక్క ఉద్దేశం, దేవుడు ఎందుకు వివాహాన్ని ఏర్పాటు చేశాడు అన్న విషయం నీకు అర్థమైతే నీ జీవితం ఎప్పుడు ఎలా ఉంటుంది? హ్యాపీగా లేదా? అయితే దేవుని ఉద్దేశం నీకు అర్థం కాలేదు. ఏంటి దేవుని ఉద్దేశం? వివాహం చేయడంలో, వివాహం జరిగించడంలో, వివాహం చేసుకోమనడంలో దేవుని ఉద్దేశం ఏంటి? ఎందుకొరకు దేవుడు వివాహ వ్యవస్థను ప్రారంభించాడు? వివాహ వ్యవస్థను ప్రారంభించడంలో దేవుని ఉద్దేశం ఏంటని జాగ్రత్తగా మనం బైబిల్లోనికి వెళ్ళి దేవుని ఉద్దేశాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే ఒక 5 విషయాలు మనకు కనబడుతుంటాయండి. దేవుని ఉద్దేశం ఏంటని చెప్పడానికి బైబిల్లో ఒక ఐదు విషయాలు మనకు అర్థమవుతుంటాయి. ఒక్కొక్క ఉద్దేశాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే అసలు బైబిల్లో దేవుని ఉద్దేశం ఏంటి, వివాహం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, అసలు బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు ఏమి రాయించాడని మనం జాగ్రత్తగా బైబిల్ పరిశీలన చేయగలిగితే మొట్టమొదటి ఉద్దేశాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే సహవాసం కొరకు వివాహం. విషయాన్ని మనం జాగ్రత్తగా బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే ఆ విషయం అంతే ఉందా లేదా అని చూడగలిగితే ఆదికాండం 2:18 వచ్చిన మీ అందరికీ తెలిసిన విషయాలే, ఆయన కొంచెం టూకీకి చెప్పే ప్రయత్నం చేస్తాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకును. దేవుడు వివాహాన్ని ప్రారంభిస్తూ ఎందుకు ఆదాముకు దేవుడు వివాహం చేస్తున్నాడు అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆదాముకు ఏం కావాలంట? సాటి అయిన సహాయము. అంటే ఆదాము ఒంటరిగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్న ఆదాముకు మరొకరు జోడి కావాలి. ఈ జోడి దేనికయ్యా అంటే ఇరువురు కలిసి ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఒకరికి ఒకరు ఏం చేయాలి? సహాయపడాలి. ఎప్పుడైతే భార్యాభర్తలుగా ఉన్నవారు ఒకరి ఇబ్బందిని ఒకరు అర్థం చేసుకొని ఒకరికి ఒకరు సహాయ సహకారాలు జరిగిస్తూ వారి దాంపత్య జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు అసలు ప్రాబ్లమ్స్ ఉండవండి. ఈరోజు పరిస్థితులు ఏంటంటే భార్య ప్రాబ్లమ్స్ భార్య, భర్త ప్రాబ్లమ్స్ భర్తే. సహజంగా ఆ భర్త బయటికి వెళ్ళి ఏదో పనిలో ఉండి బయటకు వెళ్ళి ఏదో సమస్యలతో వస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు భార్య అడుగుతుంది, ఏంటంటే ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి అని అనుకో, నీకు అవసరం అంటాడు. పెళ్లి చేసుకుని దేనికి? పెళ్లి దేనికి? నీ ప్రాబ్లమ్స్ ఆవిడతో చెప్పి ఇద్దరు కలిసి చేసుకోవడానికే. నీకు అవసరమా? నీకు చెప్పాలా? సహజంగా మనం అంటాం. ఎందుకని? ఆ విషయం వాళ్ళకి చెప్తే అర్థం కాదని చెప్పకపోవడం వేరు, మనం చెప్తే ఆ విషయం వాళ్ళకి అర్థం చేసుకోలేకపోతారు కనుక చెప్పకపోవడం వేరు, అసలు కావాలని చెప్పకపోవడం. చాలా మంది వాళ్ళు అర్థం చేసుకోలేరు కనుక చెప్పాల్సిన అవసరం లేదనుకోరు. వాళ్ళకి ఎందుకు చెప్పాలి? అలానే భార్యలు ఏమన్నా, స్త్రీలు ఏమైనా తక్కువ తిన్నారంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. భర్త కడితే భర్త కానీ చెప్పరు, వీళ్ళు ఆయనకి చెప్పరు, ఆయనే ఈవిడికి చెప్పడం. అక్కడే స్టార్ట్ అవుతాయి ప్రాబ్లమ్స్ అన్ని. అంటే వివాహం యొక్క ఉద్దేశము ఒకరి ఎడల ఒకరు ఏం చేసుకోవాలి? సహవాసాన్ని కలిగి ఉండాలి. బాధలుంటే పంచుకోవాలి, ఇబ్బందులుంటే పంచుకోవాలి, ఇరుకులుంటే అర్థం చేసుకోవాలి. ఒకరి సమస్యను ఒకరు అర్థం చేసుకొని ఒకరికి ఒకరు సహకారులుగా ఉంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వారి ప్రాబ్లమ్స్ని ఒకరితో ఒకరు చెప్పుకొని ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా వారి దాంపత్య జీవితం ఉన్నతంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సమస్యలు లేదు. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలోనైనా మన కుటుంబ జీవితాల్లోనైనా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒకరి సమస్య ఒకరు ఏం చెప్పుకోం. లోకంలో ఒక సామెత ఉందండి, సామెతలు ఉంది. ఏంటో చెప్పనా? బాధలంట కొంతమంది చెప్పుకుంటే ఏమవుతాయంట? తగ్గుతాయంట. బయట వాళ్ళు ఎవరికి చెప్పండి, మంచి వాళ్ళు కదా, మనిషి చెప్పేస్తుంటారు మిగతా వాళ్ళకి. మీ ఆవిడికి చెప్పండి, మీ ఆయనకి చెప్పండి, బాధలు ఏమవుతాయి. నిజం. బయటోడికి ఎవరికి చెప్పినా అప్పుడు ఏదైనా చేశాను నేను, ఆ విషయం బయటోడికి ఎవరికి చెప్పాను అనుకోండి, అడిగి అడుచుకుంటాడా అండి? టీవీ 9 లాంటి వాళ్ళు కనుక మీ ఆవిడికి చెప్పండి, లేదా మీ భర్తకి చెప్పండి. మీ ప్రాబ్లమ్స్ మీరు చెప్పుకోండి. బాధలు చెప్పుకుంటే ఏమవుతాయి? తగ్గుతాయి. ఎవరికి? బయటోళ్ళగా? దేవుడికి చెప్పండి, ఆ తర్వాత మీ ఆయనకి చెప్పండి, లేదా మీ భర్తకి చెప్పండి. సమస్యలు చెప్పుకుంటే తగ్గుతాయి. ఈరోజు కుటుంబ వ్యవస్థలో సమస్యలు అన్నవి పెద్దవైపోతున్నాయి. పెద్ద సమస్య అయిపోయే వరకు అందరికీ తెలిసే వరకు భర్తకు తెలియదు, అందరికీ తెలిసే వరకు భార్యకి తెలియదు. నిజమండి. చాలా సమస్యలు మనం బయటికి చెప్తే మా కోసం చెప్తున్నాం అంటానని చెప్పట్లేదుగా. నేను, నా తమ్మున్నాడు, చాలా పెంట నెత్తి మీద పెట్టుకున్నాడు, ఫుల్గా కురిగిపోయాడు. అప్పుడు తెలిసింది ఇంట్లోకి చాలా ఇబ్బందులు మోస్తున్నాడు. ఆడు ఎవరికి చెప్పుకోవట్లేదు, ఆడొకడే టెన్షన్ పడిపోతున్నాడు, ఆడొకడే ఏదో సాధించేద్దాం అనుకుంటున్నాడు. తప్పలేదు, నువ్వు బయట పడిపోగలుగుతావు, ఓకే. బయట పడలేనప్పుడు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి ఏం చేయాలి? చెప్పాలి. వారు చేయగలిగిన సహాయం వారు చేస్తారు, వారు చెప్పగలిగిన సలహా వాళ్ళు ఇస్తారు. పోలేండి, ఏం కదండి, నీకు సమస్య అయితే నాది కదా సమస్య అని ఇద్దరు ఆ సమస్యను ఏం చేస్తారు? భరిస్తారు. తెలుగు దేవుని ఉద్దేశం ఏంటి? వివాహం చేయడంలో దేవుని ఉద్దేశం ఏంటి అంటే ఒకరికి ఒకరు ఎలా ఉండాలని దేవుడి ఉద్దేశం? సహవాసంగా ఉండాలి,
సహవాసంగా ఉండాలి అని దేవుడు అనుకున్నాడు. ఈరోజు ఆ సహవాసాలు ఏమైపోయినాయి? లేవు. ఆవిడ ఫోన్ నెట్గా ఆవిడ కూర్చుంటుంది, ఈయన ఫోన్ నెట్గా ఈయన కూర్చుంటాడు. ఏంటి, ఇంకో 2 ఫోన్లు ఉంటే పిల్లలు కూడా వాళ్ళ ఫోన్లు ఆల్రెడీ కూర్చుంటారు. నిజమండి, ఈరోజు కుటుంబ వ్యవస్థలు ఇంతే ఉన్నాయి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు, ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితులు, ఒకరి బాధ ఒకరు చెప్పుకోలేని పరిస్థితులు. మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఉంది, చెప్తే అర్థం చేసుకుంటుందో లేదో, అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని వాళ్ళ అమ్మాయికి చెప్పేస్తుందేమో భయవిడిగా ఉంటుంది. అంటే వివాహం చేసుకున్నప్పుడే ఒక అండర్స్టాండింగ్ వచ్చేది. ఏమని, మా ఆయన ప్రాబ్లమ్స్ నావి, మా ఆవిడ ప్రాబ్లమ్స్ నావి అని ఒక అండర్స్టాండింగ్తోనే ఏం చేసుకోవాలి, వివాహాలు చేసుకోవాలి. ముందుగానే మీరు ఈ అగ్రిమెంట్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ఎంత ప్రాబ్లం వచ్చినా ఏం చేస్తావు నువ్వు? ముందుగానే చెప్పాను కదా చెప్పేస్తావు. ముందుగా చెప్పుకోలేదు అనుకోండి, ఆ తర్వాత చెప్పడానికి ఇబ్బంది పడతావు. మనకున్న దరిద్రం ఏంటంటే పెళ్లి అనేసరికి అందంగా ఉందా, చదువుకుందా, కట్నం తెస్తుందా, ఈడి చూడుందా, ఈ చూసుకుంటాం దిక్కుమాలు. అసలు వివాహం అనేసరికి మనం చూడాల్సింది చెప్పనా, నా మాట ఉంటుందా, నన్ను అర్థం చేసుకుంటుందా, నాకు ఇబ్బంది లేకుండా చూసుకుంటుందా, కష్టమైన భరిస్తుందా, ఇవి చూడాలి. అవి చూస్తాం, అందం చూస్తాం, కలర్ చూస్తాం, ఏమండి క్యాస్ట్ చూస్తాం, దిక్కుమాలలు. ఆ తర్వాత ఏదో పెద్దలు ఏదో అన్ని బాగున్నాయి కదా ముడియేస్తారు, వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ప్రాబ్లం వస్తుంది. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అడుగుతాయి. ఏ పెద్దలు వచ్చి పెళ్లి చేశారో ఇప్పుడు ఆ పెద్దలు కూర్చుంటారు దేనికి, సెటిల్మెంట్కి. అమ్మ భరించాలమ్మా, బాబు తట్టుకోవాలి, బాబు భరించాలి, బాబు తట్టుకోవాలి. ఎప్పుడు చూసుకోవాలి ఇవన్నీ? ఏమండి, వివాహం జరగకముందు చూసుకోవాలి. అది జరగట్లేదు. ఏంటి, నా పెళ్లి చూపులు ఎలా జరిగాయి చెప్పనా, నిజంగా ఆశ్చర్యపోతారు మీరు. వెళ్ళాం, ఫోటో చూపించారు, వెళ్తే అమ్మాయితో మాట్లాడతామంటే ముందు అదే చేస్తాను రా బాబు, ఇంకా తర్వాత మాట్లాడండి, ముందు అమ్మాయితో మాట్లాడతా. నేను నల్లగా ఉంటాను, ఓకేనా? రేపు పెళ్ళి అయిన తర్వాత మీ ఆయన నల్లగా ఉన్నాడని అందరూ అంటారు. అయ్యో ఇలా నల్లగా ఉండి చేసేసుకున్నారని బాధపడే పరిస్థితి. ఓకే, నల్లగుంటే ఓకే, సరిగ్గా అన్నం పెట్టలేను, ఓకేనా? నాకు మంచి ఇల్లు లేదు, ఓకేనా? నేను సేవ చేస్తున్నాను, గంజి చేసుకుని తినాల్సి వస్తుంది, ఓకేనా? బట్టలు కొన్నాం, ఓకేనా? నగలు కొన్నాం, ఓకేనా? ఇవే చెప్పానండి, అన్నీ ఓకేనా ఉంది. ఇప్పటికి ఒక్కటి కూడా ఒక్కసారి కూడా కొనలేదు. నేను ముందే చెప్పాను కదా, నేను ఎప్పుడు కొనలేదండి. ఇప్పటికి వచ్చి ఎప్పుడు మా ఆవిడికి నేను ఎప్పుడు ఏది కొనలేదు. నేను ముందే చెప్పాను కొన్నాను. నా పరిస్థితి ఎలా ఉంటే చెప్పలేను. ఏ ప్రాబ్లం లేదండి. మా ఆవిడ నన్ను బట్టలు కొనలేదని ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టలేదు, బంగారం కొనలేదని ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు, సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదని ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే నేను ముందుగా మాట్లాడుకున్నా, నో ప్రాబ్లమ్స్. అంటే ఇద్దరి మధ్య ఈ అండర్స్టాండింగ్ అంటూ ఉంటే, ఒకరినొకరు సహకరించుకోగలిగితే ఆవిడకి అర్థమైపోతుంది మా ఆయన పరిస్థితి ఏం బాలేదు, సేవ చేస్తున్నాడు, అర్థం చేసుకుంటుంది. అలా అర్థం చేసుకున్నారు అనుకోండి, చచ్చిపోయే వరకు ఆనందంగా ఉంటాం. ఈరోజు చాలా మందికి జీవితాల్లో ఆనందం లేదంటే, భార్య పట్ల భర్తకు, భర్త పట్ల భార్యకు ఆనందం లేదంటే అండర్స్టాండింగ్ ప్రాబ్లం. ఒకరు ఏం చేసుకోలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. సహవాసం లేదండి. సహజంగా ఒక మనిషి అంటే మనకు నచ్చట్లేదు అనుకోండి, దగ్గరికి వస్తుంటే కపరం ఎక్కిపోతుంటది. అది నిజం చెప్పినా మనం వినం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దేవుని ఉద్దేశం ఏంటి అంటే, ఒకరికొకరు ఎలా ఉండాలి, సహవాసం కొరకు దేవుడు వివాహం చేశాడు. ఆ సహవాసం మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే అర్జెంట్గా సహవాసం చేయడానికి ప్రయత్నం చేయండి. మీ ఆయనతో ఫ్రెండ్షిప్ చేయండి, మీ ఆవిడతో ఫ్రెండ్షిప్. మనకున్న దిక్కుమాల చుట్టుపక్కల అందరితో తిరుగుతాం, చుట్టుపక్కల అందరితో ఫ్రెండ్షిప్ చేస్తాం. భర్తతో సరిగ్గా మాట్లాడడం, భార్యతో సరిగ్గా మాట్లాడడం. ఆవిడ ఏం కోరుకుంటుంది, నువ్వు మాట్లాడకపోతే బయటతో సహవాసం కోరుకుంటుంది. నిజమండి, ఇవే జరుగుతున్నాయి. ఎక్కువ కుటుంబాలు ప్రాబ్లం కారణాలు ఏంటి చెప్పనా, సహవాసం లేకపోవడం వల్లే. దేవుని ఉద్దేశం ఏంటో మనం అర్థం చేసుకుని ప్రయత్నించగలిగితే, అక్కడ చెప్పబడుతున్న ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, దాని ఉద్దేశం ఏంటి అంటే సహవాసం కొరకు వివాహం, సహవాసం కొరకు వివాహం. ఆ సహవాసం ఖచ్చితంగా భార్య భర్తల మధ్య ఉండాలి. ఇది మొదటి ఉద్దేశం. రెండో ఉద్దేశాన్ని కూడా జాగ్రత్తగా చెప్పే ప్రయత్నం చేస్తానండి. రెండో ఉద్దేశం ఏంటి అంటే, ఒకరికొకరు సహకరించుకోవాలి. సహవాసం వేరు, సహకారం వేరు. సహకరించుకోవాలి. సహకారం కొరకు దేవుడు వివాహ వ్యవస్థను ప్రారంభించాడు. దానికి సంబంధించిన బైబిల్లో ఉన్న వాక్యం కూడా మీరు జాగ్రత్తగా చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనం. ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక వంటిగాడే ఉండిటి కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఇద్దరు కూడి ఉండుట మేలు. ఏంటా మేలు? కింద చెప్తున్నాడు 10వ వచనంలో మేలు చెప్తున్నాడు. చూడండి ఆ మేలేంటో. ఒకడు పడిపోయాడు అనుకోండి, తన తోటి వారిని లేవనెత్తును. అయితే ఒంటిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వారిని లేవనెత్తివాడు లేకపోవును. ఏంటయ్యా, ఇద్దరు కలవడం వల్ల జరిగే మేలుందంట. ఆ మేలు ఏంటంటే, ఒకడు పడిపోతే ఒకరు ఏం చేస్తారు,
లేవనెత్తుతాడు. అంటే ఇద్దరు వివాహం చేసుకోవడం వల్ల ఒక మేలు ఉందంట. ఆ మేలు ఏంటంటే ఒకరు పడిపోతే ఒకరు లేపుతారు. భార్య పడిపోయింది అనుకోండి, భర్త లేపుతాడు. భర్త పడిపోయింది అనుకోండి, భర్త పడిపోయింది అనుకోండి, భార్య లేపుతాడు. అంటే ఒకరికి ఒకరు ఏం చేసుకోవాలి? సహకరించుకోవాలి. ఒకరు సహకరించుకోవడం వల్ల జరిగే మేలు ఏంటంటే ఒకరు పడిపోతే మరొకడు లేపుతారంట. 11వ వచనంలో మరొక మేలు ఉంది. ఇద్దరు కలిసి పండుకుని ఎడల వానికి వెట్ట కలుగును, ఒంటరి వానికి వెట్ట ఎలాగ పుట్టిను, ఒంటరికి ఎలాగ వెట్ట పుట్టిను. అంటే ఇద్దరు కలవడం వల్ల, ఇద్దరు కలుసుకోవడం వల్ల ఇద్దరి మధ్య ఏం జరుగుతుందంట? వెట్ట కలుగుతుందంట. అంటే ఈ పాయింట్ ఇక్కడ ఉన్న వారికి సరిగ్గా అర్థం కాకపోవచ్చు కానీ మంచు బాగా చలి ప్రాంతాల్లో ఉన్న వారికి ఈ పాయింట్ బాగా అర్థమవుతుందండి. సిమ్లా, కాశ్మీరు అలాంటి ప్రాంతాల్లో బాగా విపరీతంగా చలి ఉంటుంది. అప్పుడు ఇద్దరు కలిసి పడుకోవడం వల్ల, వాళ్ళిద్దరి మధ్య రాపిడి జరగడం వల్ల వెట్ట కలుగుతుంది, వేడి కలుగుతుంది. అలా వేడి కలుగుతున్నప్పుడు మాత్రమే మనిషి ఏమవుతాడు? చలికి తట్టుకోగలడు, బ్రతకగలడు. మీకు అర్థమయ్యేలా చెప్తానండి. ఒక వ్యక్తి అలా పడిపోయాడు అనుకోండి, కళ్ళు తిరిగి ఒళ్ళంతా చెమటలు చేస్తుంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? కాల్ని రాపిడి చేస్తాం. అంటే ఒంట్లో ఏం పుట్టాలి? వేడి పుట్టాలి. ఒంట్లో వేడి పుట్టలేదు అనుకోండి, నిద్రపోతున్నా చచ్చిపోతాడు. అలాంటి మంచు ప్రాంతాల్లో, అలా చలి ప్రాంతాల్లో ఒంట్లో వేడి పుట్టకపోతే ఏమవుతాడు? చచ్చిపోతాడు. అంటే ఇద్దరు కలవడం వల్ల నిద్రించిన వాడు ఏమవుతాడు? బ్రతికింపబడతాడు. అంటే మనుషులు బ్రతకాలి అంటే వెట్టకలగాలి. అప్పుడు చెప్తాడు, ఇద్దరు కూడుకోవడం వల్ల మేలు జరుగుతుంది. ఆ మేలు ఏంటి అంటే మరణించకుండా మనిషి ఏమవుతాడు? బ్రతుకుతాడు. మొట్టమొదటి మేలు ఏంటి? పడిపోతే లేపబడతాడు. మరణించకుండా బ్రతికింపబడతాడు. రెండో మేలు. మూడో మేలు కూడా చెప్తున్నాడు. మూడో మేలు చూడ 12 వచనం. ఒంటరిగా ఉన్నాడు అనుకోండి, వాని మీద ఒకరి మీద మరొకడు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. ఇక్కడ మూడో మేలు ఏంటో చెప్తున్నాడు. మూడో మేలు ఏంటి? ఎవరైనా శత్రువు వచ్చాడు అనుకోండి, ఆడ మీదకి ఒంటరిగా ఉంటే ఏమైపోతాడు? ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇద్దరున్నారు అనుకోండి, శత్రువుని ఏం చేయగలరు? ఎదిరించగలరు. అంటే ఇద్దరు కలవడం వల్ల శత్రువుపై మనకేమొస్తుంది? విజయం. ఒకరినొకరు సహకరించుకోవాలని చెప్తున్నాడు. సహకరించుకోవడం వల్ల మేలు జరుగుతుందంట. ఆ మేలు ఏంటి అంటే ఒకడు పడిపోతే మరొకరు లేపుతారు, మరణించకుండా బ్రతికింపబడతారు. మూడోది, శత్రు చేతుల నుంచి విజయాన్ని సాధిస్తారు. అంటే మేలు అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఏదో ఒకటి ఉంటుంది, మనం దాన్ని గమనించమంతే. భర్త పడిపోతుంటే భార్య లేపగలగాలి, భార్య పడిపోతుంటే భర్త లేపగలగాలి. ఒకరికి ఒకరు ఏం చేసుకోవాలి? సహకరించుకోవాలి. శత్రువులు ఎవరైనా దాడి చేస్తున్నారు అనుకోండి భర్త మీద, భర్తకు ఎలా ఉండాలి? సహకారంగా ఉండాలి. ఏం కదండి విన్నానండి. అలా ఒకరినొకరు సహకరించుకుంటున్నప్పుడు, ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నప్పుడు అసలు పడిపోవడానికి అవకాశమే లేదు. ఇప్పుడు చాలా కుటుంబాలు పడిపోతున్నాయంటే కారణం చెప్పిన, ఒకరంటే ఒకరు పడదు, ఒకరికొకరు ఏం చేసుకోరు? సహకరించుకోరు. కానీ ఈ మధ్య మా ఇంటి దగ్గర గొడవ జరుగుతుంది. మీ ఆయన గొడవ పెట్టుకుంటున్నాడు, వెళ్ళమంటే తగలండి రెండు అంటుంది. తగలాలడుకుంటూ అంటుంది. అంటే ఏమి లేదు మధ్య, అంటే సహకారం లేదు. వీడు అప్పుడు తగిలిస్తుంటాడు. ఆవిడ తగిలించలేక ఏమంటుంది? అక్కడ తగలాలి. అండర్స్టాండింగ్ ప్రాబ్లం. సహకరించుకునే పరిస్థితి లేదు. భార్యకి వాడు సహకరించుంటే వాడికి ప్రాబ్లం వచ్చినప్పుడు భార్య ఏం చేస్తుంది? సహకరిస్తుంది. అంటే ఒకరికొకరు సహకరించుకోపోలేసరికి గొడవలు, ఇంట్లోని గొడవలు ఈదుల్లోకి వస్తున్నాయి. ఈదుల్లోకి వచ్చేసరికి అందరూ చూసే పరిస్థితి. కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది అంటే నవ్వులు పాలు. దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుని ఉద్దేశం ఏంటి అంటే వివాహం పట్ల ఒకరికొకరు ఎలా ఉండాలి? సహకరించుకోవాలి. మొట్టమొదటి ఉద్దేశం ఏంటి అంటే సహవాసం కలిగి ఉండాలి. సహవాసం కొరకు వివాహాలు. రెండోది ఏంటి అంటే సహకారం కొరకు వివాహాలు. మూడో ఉద్దేశం కూడా మీకు జాగ్రత్తగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మూడో ఉద్దేశం ఏంటి అంటే సంతానం కొరకు వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఒకసారి ఆదికాండము 1:28 దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దేవుడు వివాహం చేసిన తర్వాత ఆదామావులకు దేవుడు మొట్టమొదటగా ఇస్తున్న ఆజ్ఞేంటి? మీరు ఏం చేయాలి? ఫలించాలి. మీరు పండు తినొద్దన్నది తర్వాత ఆజ్ఞ. పండు తినొద్దని అని చెప్పకముందే దేవుడు ఏం చెప్పాడు? మీరిద్దరు ఏం చేయాలి? ఫలించాలి, భూమిని నిండించాలి. అంటే వివాహం యొక్క ఉద్దేశం ఏంటంటే అంటే ఖచ్చితంగా వివాహం జరిగిన తర్వాత గర్భఫలం కొరకు దేవుడు వివాహాన్ని వ్యవస్థను ప్రారంభించాడు. ఖచ్చితంగా గర్భఫలం కొరకు మనం తగిన ప్రయత్నాలు చేయాలి. ట్రెండ్ మారిపోయిందండి. ట్రెండ్ ఏంటి చెప్పనా? వివాహం అయిందా 2-3 సంవత్సరాల వరకు మాకు ఎవరొద్దు, వీళ్ళే డిసైడ్ అయిపోతుంటారు. ఏమండి? వీళ్ళే డిసైడ్ అయిపోయి 2-3 సంవత్సరాలు మనం పిల్లలు కనకూడదని భర్తను దూరంగా పెట్టే ఆవిడ భార్యను దూరంగా పెట్టాడు ఒకడు. లేదు మనం దూరంగా ఉండలేము, ఏవో ప్రయత్నాలు చేద్దామని పిచ్చి ప్రయత్నాలు చేసి వివాహం జరిగిన తర్వాత సంతానాన్ని కనకుండా పిచ్చి ప్రయత్నాలు చేస్తారు. చెయ్యి, ఎన్ని ప్రయత్నాలు చేస్తావు చెయ్యి. దేవుడు సంతానాన్ని ఇచ్చినప్పుడు నువ్వు తీసుకోలేదు అనుకోండి, ఆ సంతానం కొరకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవదు. ఆయన ఇచ్చినప్పుడు తీసుకోవడమే
భాగ్యం. నువ్వు కావాలనుకున్నప్పుడు వచ్చేది కాదు. ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చాలా మంది చేశారు. ఆ తర్వాత పిల్లలు పుట్టక ఏం జరుగుతున్నారు? హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. తిరగదు, నీ బుద్ధి అంతా తిరగదు. ఇంకా దేవుడి ఉద్దేశం ఏంటంటే వివాహం ఉద్దేశం ఏంటంటే బిడ్డలు కావాలని దేవుడు అనుకుంటున్నాడు. బిడ్డలు దేవుడు ఇస్తున్నప్పుడు వద్దనడానికి కాదనడానికి మనం ఎవరైనా చెప్పండి. వద్దనకూడదు, కాదనకూడదు, వద్దనకూడదు, కాదనకూడదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తామండి. మనకి మగపిల్లలు కావాలనుకుంటాం, లోపల ఆడపిల్లలు అనుకోండి చంపేసే దుర్మార్గులు లేరా? ఏమండి? ఎన్ని చేయాలని చేస్తామండి. దేవుని ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా వివాహం అన్నది దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశంలో ఒక ఉద్దేశం ఏంటంటే బిడ్డలు కావాలనుకుంటున్నాడు దేవుడు. కనుక బిడ్డల విషయమే ఎలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకూడదు. దేవుడు మనం ఆధారపడాలి. దేవుడు బిడ్డలు ఇస్తున్నప్పుడు మన బిడ్డలు తీసుకోవడానికి ఏం చేయాలి? ప్రయత్నించాలి. అది ఆదికాండంలో చెప్తున్నాడు. ఆ తర్వాత ఆదికాండంలోనే కాదు, ఆదికాండం అయిపోయింది. ఆదికాండంలో ఆ విషయాన్ని ప్రారంభ జంటకు దేవుడు చెప్పాడు, భూమిని నించమన్నాడు. ఆ తర్వాత ఏమైపోతుందంటే వాళ్ళు పాపులుగా మారిపోతారు. విస్తారమైన పాపం భూమిని నిండుకుంటది. దేవుడు కోపం వస్తుంది, జలప్రలయం అందరిని లేపేస్తాడు. అందరిని లేపేసిన తర్వాత నోవాహు కుటుంబం మాత్రమే భూమి మీద ఉంటుంది. నోవాహు భార్య, నోవాహు ముగ్గురు బిడ్డలు, ముగ్గురు కోడలు. వీళ్ళు ఎంతమంది? మొత్తం 8 మంది ఉన్నారు. మళ్ళీ 8 మందితో దేవుడు మళ్ళీ చెప్తున్నాడు. ఆదికాండము 9వ అధ్యాయం మొదలు వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని. ఆదికాండంలో ఏ మాట అయితే చెప్పాడో, ఆదికాండం 1వ అధ్యాయంలో ఏ మాట చెప్పాడో, మళ్ళీ 9వ అధ్యాయంలో దేవుడు అదే మాట చెప్తున్నాడు. ఏంటయ్యా నా ఉద్దేశం అంటే, వివాహాలు మీకు చేశాను, వివాహాల్లో చేయడంలో నా ఉద్దేశం ఏంటంటే మీరు ఎవరిని కనాలి? పిల్లలు కనాలి. మనం ఖచ్చితంగా కనాలి. ఆ పిల్లలు దేవుని కొరకు మనం పెంచాలి. బిడ్డలు పుట్టకూడదని చాలా ప్రయత్నాలు చేస్తాం. పుట్టిన తర్వాత ఆయన ఎక్కడేసేవాలో ప్రయత్నాలు చేస్తుంటాం. అన్ని పిచ్చి పనులు అండి, పిచ్చి పనులు. గొప్పవాళ్ళ వాళ్ళు బిడ్డలు తప్పలేదు. ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి తప్పలేదు. అవసరమైతే వాడికి దగ్గరగా ఉంటూ వాడిని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి నువ్వు ప్రయత్నించాయి. దూరం పెట్టావు అనుకోండి, పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. పరిస్థితులు బాగలేవు, మనం అనుకున్నట్లు లేవు. బాగా జరిగితే బాగా జరిగింది అనుకుంటాం, బాగా జరగకపోతే అయ్యో నా తప్పే, నేను దూరంగా పెట్టేసానే అనిపిస్తూ ఉంటుంది మనకు. పరిస్థితులు మనం చక్కదిద్దుకోవాలి. చిన్నప్పటి నుంచే బిడ్డను ఏం చేస్తుంటాం మనం? చెక్కాలి. బిడ్డలు మాట వినలేని పరిస్థితి. చాలా మంది తల్లిదండ్రులు నాతో మాట్లాడుతున్నప్పుడు చాలా బాధపడుతుంటారు. మా వాడు మాట్లాడట్లేదు. బిడ్డలు మాట్లాడట్లేదు అనే ఆ మాట నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచి మనం ఏం చేయాలి? బిడ్డలు జాగ్రత్తలు తీసుకోవాలి. బిడ్డలు మన మాట వినేలా చేసుకోవాలి. ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి మనం తగిన ప్రయత్నాలు చేయాలి. అది దేవుని ఉద్దేశం. మనకు బిడ్డలు పుట్టాలనుకోవడం అన్నది దేవుని ఉద్దేశం. పుట్టిన బిడ్డలు తన కొరకు పెంచాలన్నది దేవుని ఉద్దేశం. ఇప్పుడు దేవుని ఉద్దేశానికి నువ్వేం కడుతున్నావు? పొడలు పెడుతున్నావు. దేవుని ఉద్దేశానికి నువ్వు అడ్డంకలుగా మారిపోతున్నావు. దేవుని ఉద్దేశానికి మనం ఎప్పుడు అడ్డంకలుగా మారకూడదు. దేవుని ఉద్దేశం తెలుసుకోవాలి. అదే వివాహ వ్యవస్థలో ఉన్న గొప్ప భాగ్యం. ఇది 3వది. ఇక 4వ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక 4వ విషయాన్ని చెప్పే దేవుని ఉద్దేశం, వివాహంలో దేవుని ఉద్దేశం. 4వ ఉద్దేశం ఏంటంటే వివాహం దేనికి దేవుడు జరిగించాడంటే, వివాహం చేసుకున్న ఇరువురు సంతోషం కొరకు దేవుడు వివాహం చేశాడండి. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని దేవుడు వివాహ వ్యవస్థను ప్రారంభించాడు. చూడండి, ఆ మాట కూడా బైబిల్లో చూపిస్తాను చక్కగా. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషింపుము. అంటే సంతోషం కొరకు దేవుడు దేన్ని ఏర్పాటు చేశాడు? వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. భార్య భర్త దగ్గర సంతోషం పొందాలి, భర్త భార్య దగ్గర సంతోషం పొందాలి. మనకున్న దిక్కుమాల దగ్గర ఏంటంటే భార్య భర్తలు కాకుండా బయట వాళ్ళ దగ్గరికి మనం ఏం చేస్తుంటాం? ఈ సంతోషాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తుంటాం. అది దేవుని ఉద్దేశానికి వ్యతిరేకమైనది. ఇక్కడ సెక్స్ అనే ఆ పదం కోసం నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈ పదం వినడానికి మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటది. అయ్యో ఏ సెక్సా అనేది మనం పెద్దగా చూస్తుంటాం. కానీ ఈ సెక్స్ అనేది భార్య భర్తల మధ్య జరిగితే అది అందం, అది పవిత్రమైనది, అది నిష్కలంకమైనది. దేవుడు దాన్ని ఉన్నతంగా చూశాడు. నువ్వు దాన్ని ఎప్పుడు అసహించుకోవాలి చెప్పనా? నీ ఇంట్లో కాకుండా బయటికి వెళ్ళి చేస్తున్నప్పుడు ఆ సెక్స్ అనే పదాన్ని ఏం చేయాలి? అసహించుకోవాలి. మనం అసహించుకోవాల్సిన చోటేమో అసహించుకోని కూడా చోట ఏం చేస్తుంటాం? భార్యాభర్తల బంధం కొరకు మాట్లాడుతున్నప్పుడు, సెక్స్ అని ఆ పదం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఇబ్బంది పడుతుంటాం. ఇక్కడ కాదు ఇబ్బంది పడాల్సింది, బయటికి వెళ్ళి నువ్వు చేస్తున్నావేమో అక్కడ ఇబ్బంది పడాలి, బయట అవడం చేస్తున్నాడు అక్కడ ఇబ్బంది పడాలి, అక్కడ ఇబ్బంది పడడం ఇక్కడ ఇబ్బంది పడుతుంది. అది మనకు దరిద్రం. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆ పదం మీద చూడండి. నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషింపుము, ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నువ్వు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము, ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడివై. అంటే దేవుడు ఇంత పెద్ద పదాన్ని బైబిల్లో రాయించాడు అంటే ఇది చదివినప్పుడు నువ్వు సిగ్గుపడాలని కాదు. మనం ఇలాంటి పదాలు సిగ్గుపడుతుంటాం. మనం సిగ్గుపడకూడదు. దేవుడు ఇలాంటి పదాలు రాయించాడంటే భార్య భర్తల మధ్య వారి మధ్య జరిగించే ఆ ధర్మాల కొరకు దేవుడు రాయిస్తాడంటే ఆ ధర్మాలు జరిగించే విషయంలో మనం ఎప్పుడు ఏం చేయకూడదు? సిగ్గుపడకూడదు. నువ్వు సిగ్గుపడ్డావా నీ జీవితం అలరపాలైపోతుంది. నీ కుటుంబం బయటకు వస్తుంది. చుట్టుపక్కలకి వెళ్ళి దారులు చూసుకునే పరిస్థితి వెళ్ళిపోతుంటది. భార్య సిగ్గుపడింది అనుకోండి, భర్త బయట దారులు చూసుకుంటాడు. భర్త సిగ్గుపడ్డాడు అనుకోండి, భార్య బయట దారులు చూసుకుంటారు. ఇక్కడ ఈ విషయంలో ఎవరు ఏమవకూడదు? సిగ్గుపడవలసిన అవసరం లేదండి. ఇది ధర్మం. భార్య భర్తలు జరిగించే ఒక గొప్ప ధర్మం.
ధర్మాలు జరిగించడానికి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ధర్మాల కోసం మాట్లాడుకున్నప్పుడు సిగ్గుపడవలసిన అవసరం అది పాపం కాదండి. అది పాపం కాదండి. ఏది పాపం చెప్తున్నారు చూడండి, ఏది పాపం చెప్తున్నారు చూడండి. కింద వచ్చిన ఏది పాపం అంట 20 వచ్చిన పరస్త్రీ బయట వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు. భార్యాభర్తల కోసం ముందు మాట్లాడాడు, అది పాపం కాదు. ఇప్పుడు చెప్తున్నాడు పరస్త్రీ అంటే నీ స్త్రీ కానిదే పరస్త్రీ, నీ భార్య కానివాడు ఎవరు పరస్త్రీ. చెప్తున్నాడు చూడండి, ఎంత బాగా చెప్తున్నాడు. పరస్త్రీ నా కుమారుడా చార స్త్రీ ఎందు నువ్వు వేళ భద్రువై ఉందువు, పరస్త్రీ రమ్మును నువ్వు వేళ కౌగులించుకుంది. నువ్వు ఎక్కడ కౌగులించుకోవాలి? నీ భార్యను కౌగులించుకోవాలి, నీ భర్తను కౌగులించుకోవాలి, బయటలు కౌగులించుకుంటున్నారా? అది పాపము. ఇది ఇంట్లో జరిగేది ధర్మం. ధర్మాల విషయంలో ఎవరో సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. ధర్మాల విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దానికోసం మాట్లాడుకున్నప్పుడు కూడా మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ధర్మం కోసం ఎందుకు సిగ్గుపడాలి? మనం అధర్మం కోసం మనం ఏం చేయాలి? సిగ్గుపడాలి. అధర్మం జరిగిస్తుంటే ఖండించాలి. అక్కడ మాట్లాడడం దిక్కుమాలి అన్ని మనం ఇంట్లో మాట్లాడుతుంటాం. దానిపైన ఈరోజు సరైన అవగాహన లేదు. ధర్మాలకు సంబంధించిన సరైన అవగాహన లేదు. వివాహాలు చేసుకుంటున్నారు. వివాహ వ్యవస్థ ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. భర్త ఆలోచన భార్య కనిపెట్టాలి, భార్య ఆలోచన భర్త కనిపెట్టాలి. ధర్మాలను పుష్కలంగా జరిగించాలి. ఒకరి ఏళ్ళ ఒకరు సంతోషం కలిగి ఉండాలి. అలా సంతోషం కొనసాగుతున్నప్పుడే వారి దాంపత్య జీవితం ఉన్నతంగా ఉంటుంది. ఇది దేవుని ఉద్దేశం అనే సంగతి మనం ఏం చేయాలి? గమనించాలి. బయటికి వెళ్ళడం పాపం, ఇంట్లో జరిగించడం ధర్మం. ఆ ధర్మాలు జరిగించే విషయంలో తక్కువ లేకుండా మనం ఏం చేయాలి? భర్తకు తక్కువ లేకుండా చూడాలి, భార్యకి తక్కువ లేకుండా చూడాలి. ఇదేనండి దేవుని ఉద్దేశం. ఇలా మాట్లాడుతున్నప్పుడు పాస్టర్ గారు ఇలాంటి మాట్లాడుతున్నాడని పాస్టర్ గారు మాట్లాడలేని పరిస్థితి, విశ్వాసాలు వినలేని పరిస్థితులు. విశ్వాసాలు వినాలి, సేవకులు ఇలాంటి విషయాలు ఏం చేయాలి? మాట్లాడాలి. మనం బూతులు మాట్లాడలేదు కదా, మనం తప్పులు మాట్లాడలేదు కదా, ఉన్న విషయమే, దేవుడు రాయించిన విషయమే. ఈ విషయం అర్థం కాకే ఈ రోజు కుటుంబ వ్యవస్థలు ఏమైపోతున్నాయి? చిన్న భిన్నం అయిపోతున్నాయి. భర్త అక్రమ సంబంధం పెట్టాడా? ప్రాబ్లం నీదే. భార్య అక్రమ సంబంధం పెట్టిందా? ప్రాబ్లం నీదే. ధర్మాలు జరిగించడంలో లోపం ఉన్నప్పుడే ఏమవుతుంది అంటే భర్త పరాయి ఇంటి వైపు పెడుతున్నాడు అంటే కారణం ఏంటండి? పరాయి ఇంట్లో భర్త భోజనం చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఇక్కడ భోజనం అడిగి ఎవరు మాట్లాడలేదారా? దొరకట్లేదు, నువ్వు సరిగ్గా భోజనం పెట్టట్లేదు. నువ్వు తృప్తిగా కావలసిన విధంగా నువ్వు భోజనం పెడితే బయటికి వెళ్ళి భర్త మరో చోట భోజనం చేయవలసిన అవసరం లేదు. అది భార్య విషయంలో కూడా భర్త అలా ఉండాలి. తిక్కుమాలుడు ఇక్కడ పెట్టడు భోజనం, ఎక్కడ కూడా పెడుతూ ఉంటాడు. చెప్పించుకోవటాలండి. ఏమండి? భర్త చేస్తే భర్తను కొట్టాలి, భార్య చేస్తే భార్యను కొట్టాలి. చెప్పించుకోవడం, బాగా చెప్తే కొట్టాలి, మామూలు చెప్తే కొట్టకూడదు. అలాంటి దేవుని ఉద్దేశం వాళ్ళకి అర్థం కావట్లేదు. దేవునికి ఏమైపోతుంది చెప్పనా? దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా ఎక్కడ కూడా తిరిగామనుకోండి, దేవుని నామానికి ఏమవుతుంది? అంటే బయట ఎవడు తప్పులు చేసినా పెద్దగా మాట్లాడరండి. దేవుడు నమ్ముకున్నట్టు చేస్తే 100 ఏళ్ళు ఏం చేస్తే మన చుట్టూ దేవుడు నమ్ముకున్నారు, మీరే అలా ఉన్నారు. బయట ఎక్కడ జరగదు, బయట బోల్డ్ జరిగితే బయట బోల్డ్ జరిగిన బయట ఎవరో ఏం చేయడు? పట్టించుకోడు. మనల్ని పడుచుకుంటారు. అందుకే అపోస్తలుడైన పౌలు వివాహం కోసం మాట్లాడుతూ ఎంత చక్కగా చెప్తున్నాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1-5 వచనాలు మీరు జాగ్రత్తగా గమనించగలిగితే, మీరు రాసిన వాటి విషయమే స్త్రీని ముట్టుకుండుట పురుషునికి మేలు అని చెప్తున్నాడు. అయినను జారత్వము జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను. ప్రతి వాడికి సొంత భర్త. స్త్రీలకేమో సొంత భర్త ఉండాలి, పురుషుడికేమో సొంత భార్య ఉండాలి. ఎందుకు సొంత భార్య ఉండాలంటే బయటికి వెళ్ళి జాగ్రత్తం జరిగే ప్రమాదం ఉంది. బయట జాగ్రత్తం జరగకుండా ఉండాలంటే, బయటికి వెళ్ళి పాపం చేయకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరికి ఎవరు ఉండాలి? సొంత భార్య ఉండాలి, సొంత భర్త ఉండాలని ఒక పదాన్ని రాస్తున్నాడు. చూస్తున్నాడు. భర్త భార్యకును, అలాగనే భార్య భర్తకును వారి ధర్మములు నడపవలెను. ధర్మాలు జరిగించాలి. నువ్వు ధర్మాలు జరిగించకూడదు అనుకోండి, ఈ పనికిమాల పనులన్నీ చేస్తాడు. అంటే మగాళ్ళ కోసం ఎలా అనొచ్చలేదు తెలియదు కానీ మగవాడు ఎదవండి, దొంగోడండి, మంచోడు కాదు. ఎప్పుడు పక్కదారిలో చూస్తూ ఉంటాడు, చిత్తకారత కుక్కిడు. కనుక భార్యలు ఏం చేయాలి చెప్పనా? భర్తలు ఎలాంటి వాళ్ళు, పురుషులు ఎలాంటి వాళ్ళు అనుకున్నప్పుడు వారి విషయంలో, ధర్మాలు జరిగించే విషయంలో తగిన జాగ్రత్తలు ఏం చేయాలి? తీసుకోవాలి. ఎక్కువ కాపురాలు విడిపోవడానికి ఎక్కువ కారణాల్లో ఎవరంటే పురుషులేనంట. ఎలాగైనా భార్యను విడిచిపెట్టాలి ప్లాన్ చేసేవాళ్ళు ఎవరంటే పురుషులేనంట. ఎక్కువ మంది. స్త్రీలు చాలా తక్కువ మంది భర్తను విడిచిపెట్టాలనుకుంటారండి. ఎందుకంటే పెళ్లి అయిపోయిన బిడ్డల కన్నా తర్వాత భార్య భర్తను ఏం చేయలేదు, దుర్మార్గుడైనా విడిచిపెడదు. నేను తాగుబోతుడైనా కాపురాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. మా అమ్మతో నేను చాలాసార్లు చెప్తాను, ఈ తాగుబోతుడు ఎందుకమ్మా ఇడగలు ఇచ్చేచ్చు కదా, ఏ సేవల ముందు చంపేచ్చు కదా, నీకు తెలియదు నాన్న అంటూ ఉంటుంది మా అమ్మ. ఎందుకు ఇలాంటి అంటాను? ఆవిడ బిడ్డలు, భర్త, సంసారం విడిచిపెడితే వారి లోకం ఏమంటుందో అని వీళ్ళు ఏం చేస్తారు? ఆడు దుర్మార్గుడైనా మంచోడు కాకపోయినా కాపురాలు చేయడానికి ఏం చేస్తుంటారు? బతికిపోతుంటారు. అదే భార్యలో చిన్నది కనబడి ఈ దుర్మార్గుడు పోతత్తుడు చూస్తాడు. పోతత్తుడు చూసి ఎలా సంబంధం కొట్టాలని చూస్తాడు, ఎలా ఇటాకులు ఇవ్వాలని చూస్తాడు. దొంగడండి పురుషుడు. కనుక స్త్రీల కోసం చెప్తాడు, నాయన స్త్రీలారా మీరు ఏం చేయాలి చెప్పనా? వీళ్ళు మంచోడు కాదు కనుక ఏం చేయాలి? ధర్మాలను మీరు ఏం చేయాలి? సక్రంగా జరిగించాలి. ఎంత బాగా రాశాడండి, ఎంత బాగా రాశాడు. చూడొచ్చు పదం మరొకసారి. భర్తకే గాని భార్యకు తన దేహంపై
3వ వచనం, భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలను. భర్తకే కాని భార్యకు తన దేహంపై అధికారము లేదు, అలాగే భార్యకే గాని భర్తకు తన దేహంపై అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు అవకాశం కలిగినట్లు కొంతకాలము ఉభయములు సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాపుకుడి. మీరు మనసు నిలుపుకోలేకపోయిన ఎడల సాతాను మిమ్మల్ని శోధింపుకున్నట్లు తిరిగి వెంటనే కలుసుకోండి. ప్రార్థన చేసుకోవాలనుకున్నారు, ఉదాహరణకి అర్థం అవడం కోసం ఏళ్ళ మాట్లాడుతున్నాడు నేను చెప్పలేదు, కానీ ప్రార్థన చేసుకోవాలనుకున్నారు భార్య భర్తలు. ఇలా భర్త లేదు నా ధర్మం జరిగించాలన్నాడు, నువ్వు వచ్చేది ప్రార్థన మానైనా నువ్వు ఏం చేయమంటాడు దేవుడు? ధర్మం జరిగింది. ఎందుకంటే తిక్కుమాలుడు మంచోడు కదమ్మా, నువ్వు తర్వాత ప్రార్థన చేసుకుంది కానీ ముందు ధర్మం మాత్రం జరిగించు. ధర్మాల విషయంలో తక్కువ ఏం చేయకూడదు, జరగకూడదు. ఇరువురు సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. శరీరాలు కలవాలి, మనసులు కూడా, మనసు కలవాలి, శరీరం కలవాలి. చాలా మందికి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటారు, శరీరాలు కలితే మనసు కలవదు. అమ్మ ఆలోచన ఎక్కడో ఉంటుంది, అబ్బాయి ఆలోచన ఎక్కడో ఉంటుంది, ఇద్దరు మంచి మంది ఉంటారు. శరీరాలు కలిస్తే కుదరదు, శరీరాలు కలిస్తే కుదరదు, మనసు కూడా కలవాలి, మనసు కూడా కలవాలి. అప్పుడే కుటుంబంలో ఇరువురు మధ్య ఉంటుంది సంతోషం. దేవుడి ఉద్దేశం ఏంటి అంటే ఇరువురు ఎలా ఉండాలని? సంతోషంగా ఉండాలి. సంతోషం కొరకు దేవుడు వివాహ వ్యవస్థను ఏం చేసి ప్రారంభించారు. ఆ సంతోషాలు వివాహాలు అవుతున్నాయి. సంతోషాలు ఎన్ని రోజులయ్యా అంటే ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టే వరకు సంతోషం, ఆ తర్వాత ఏమంటున్నాడు? వ్యర్థం, వ్యర్థం, సమస్తం వ్యర్థం. నిజమండి, పరిస్థితులు అలాగైపోయినాయి, పరిస్థితులు అలాగైపోయినాయి. మరి పరిస్థితులు అలా ఉన్నా కూడా మనం ఏం చేస్తుంటారంటే మన దేవుని పిల్లలు, దేవుని నామానికి అవమానం జరిగితేమో, మనం తప్పు చేస్తే లోకం చూస్తుంది, లోకం చూస్తే దేవుడి మీద నిందేస్తుందేమో అని ఈ ధర్మాలు జరిగించే విషయంలో, ఒకరినొకరు అర్థం చేసుకునే విషయంలో, ఒకరికొకరు సహకరించుకునే విషయంలో ఎప్పటికప్పుడు విశ్వాసాలు ఏం చేస్తుండాలి? తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భర్త బాగలేదా భార్య సర్దుకోవాలి, భార్య బాగలేదా భర్తే సర్దుకోవాలి. ఇది దేవుని ఉద్దేశం, ఇది దేవుని ఉద్దేశం. ఏంటి 4వ ఉద్దేశం అంటే సంతోషం కొరకు దేవుడు ఏం పెట్టాడు? వివాహ వ్యవస్థను ప్రారంభించాడు. ఇక చివరగా వివాహాన్ని దేవుడు ప్రారంభించడానికి 5వ ఉద్దేశాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే, ఆ వివాహంలో 5వ ఉద్దేశం ఏంటంటే ఇరువురు కలిసి సేవ చేయడం కొరకు దేవుడు ఏం చేశాడు? వివాహ వ్యవస్థను ప్రారంభించాడు. అన్నీ చేస్తామంటే మనం ఇది ఒకటే చేయం. దేవుని కొరకు మనం ఏం చేయాలి? సేవ చేయాలి, పరిచర్య చేయాలి, పరిచర్య చేయాలి. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి పట్ల దేవునికి 2 ఉద్దేశాలు ఉంటాయండి, 2 ఉద్దేశాలు ఉంటాయి. ఎగ్జాంపుల్గా అబ్రహాం కోసం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, 1-2-3 నిమిషాలు ముగించే ప్రయత్నం చేస్తాను. అబ్రహాం కోసం చెప్తాను. ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం. మనం ఎలా ఉండాలో మాట్లాడుతూ అక్కడ అంటాడు. 12వ అధ్యాయం 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. ఒక బాణం ఉంది, నువ్వు ఆశీర్వదింపబడాలి, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావా? నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించే వారిని దూషిస్తాను. అంటే నీకు నువ్వుగా ఆశీర్వదింపబడాలి, నీ ఆశీర్వాదం నీ చుట్టుపక్కల కూడా ఆశీర్వదింపబడాలి. అంటే నువ్వు ఎలా దేవుళ్ళు దీవించబడాలంటే, ఎలా నువ్వు బతకాలంటే నీకు నువ్వుగా ఆశీర్వదింపబడాలి, నిన్ను బట్టి అనేకులు కూడా ఆశీర్వదింపబడాలి. అది దేవుడు కోరుకుంటుంది. నీ గిన్నె పొంగి ఏమవ్వాలి? పొరలాలి. నీ గిన్నె పొంగి పొరలాలి, గిన్నె పొంగి పొరలాలి. పొర్లింది అనుకోండి బయటోళ్ళకి గిన్నె లోపల ఉన్నది నీకు. అంటే నువ్వు ఎలాగ ఆశీర్వదింపబడాలంటే, నువ్వు ఎలా దేవుళ్ళు ఎదగాలంటే నీ చుట్టూ ఉన్నాడు కూడా ఏమవ్వాలి? నిన్ను చూసి ఆశీర్వదింపబడాలి, నీ చుట్టూ ఉన్నాడు కూడా సంతోషించాలి. ఎంతకు తెలుసు, బైబిల్లో ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు యేసోపు. ఆయన కొరకు బైబిల్లో ఆయన కొరకు రాయబడి మాట్లాడి చెప్పనా? ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనం. యేసోపు ఫలించే కొమ్మ. ఆయన ఫలించాడు. ఎంతగా ఫలించాడో చెప్తున్నాడు కింద. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపి చేస్తున్నాయంట. ఇప్పుడు ఈ చెట్టు ఉందండి, ఈ చెట్టుకాయలు ఎవరి? ఈ ఇంట్లో. ఇప్పుడు ఈ చెట్టు కొండేళ్ళ మీద కూడా వెళ్ళిపోయింది కొన్ని కొమ్మలు. ఆ కొమ్మల మీద ఉన్న కాయలు ఎవరి? వద్దన్న కోసుకుంటాడు కొండయ్య. యేసోపు కోసం మాట్లాడుతూ యేసోపు ఫలించాడంట. ఎంతగా ఫలించాడంటే గోడలు పాకేశాడు. కింద మాట్లాడతారు మరో మాట. ఆయన యేసోపు కోసం మాట్లాడుతూ ఆయన రెబ్బలంట, ఆయన కొమ్మలంట వ్యాపించేసాయంట, బయట వాళ్ళకి వ్యాపించేసాడంట. అంటే యేసోపు జీవితాన్ని మీరు గమనించండి. యేసోపు ఏమయ్యాడు? ఆశీర్వదింపబడ్డాడు. అక్కడ తాగలేదండి ఆయన ఆశీర్వాదం, అక్కడ లేదండి. ఆయన కుటుంబాన్ని కూడా ఏం చేశాడు? కుటుంబాన్ని కూడా చేర్చుకున్నాడు. ఒక రోజు కుటుంబానికి ఆశీర్వాదంగా మారాడు. కుటుంబానికే కాదు, ఐగుప్తు దేశంలో ఉంటే ఐగుప్తు దేశానికి ఆయన ఎలా మారిపోయాడు? ఆశీర్వాదంగా మారిపోయాడు. ఐగుప్తు దేశం కాదండి, ప్రపంచ దేశాలన్నీ ఐగుప్తు దేశం వైపు తిరిగేలా చేశాడు ఎవరు? యేసోపు. అంటే యేసోపు ఆశీర్వాదం అక్కడ తాగలేదు, కుటుంబం వరకు పాకించాడు. అక్కడ తాగలేదు, దేశం వరకు వ్యాపించాడు. అక్కడ తాగలేదు, ప్రపంచం అంతా అయిపోయాడు. అంటే మన అభివృద్ధి ఎలా ఉండాలి చెప్పనా? మన ఇంటితో ఆగకూడదు, మనతో ఆగిపోకూడదు. అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. దేవుడు కోరుకున్నది అదే. ఫలించాలి, ఉన్నతంగా ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఉన్నతంగా అభివృద్ధి చెందాలి. నిన్ను చూస్తేనే అందరూ ఏమవాలి? బా సభాష్ రా, మంచి ఫ్యామిలీరా. నిన్ను చూసి నీలా మరో ఫ్యామిలీ బతికేలా చేయాలి. ఆ చుట్టుపక్కల ఎవరు మాట్లాడుకున్నా అరే మన కుటుంబం ఉందిరా, అలా ఉండాలా అని మన కుటుంబాలను చూపించే స్థాయికి మనం ఏం చేయాలి? ఎదగాలి. అదండి దేవుడు, అది దేవుని ఉద్దేశం. ఈ రోజు మన కోసం జనాలు చండాలుగా మాట్లాడుకునే పరిస్థితులు తప్ప మన కొరకు ఉన్నతంగా మాట్లాడుకునే పరిస్థితులు లేవు. ఉన్నతంగా మాట్లాడుకునే పరిస్థితులు లేవరా? ఏయో కొన్ని బొక్కలు, ఏయో కొన్ని సమస్యలు, ఏయో కొన్ని ఇబ్బందులు.
ఏవో కొన్ని కిరికిర్లు ప్రతి కుటుంబంలో ఉన్నాయి. ప్రతి కుటుంబంలో ఉన్నాయి. భార్య భర్తల మాట్లాడుకోవాల్సిన మాటలు, భార్య భర్తలు ఒకరికొకరు అర్థం చేసుకుని వాళ్ళు చెప్పుకోవాల్సిన మాటలు అందరికీ చెప్తాం. అయ్యో ఆగుతాయా? ఎవరికైనా బయట చెప్పండి ఆగుతాయా? అలా పోతా ఉంటాయి. టీవీ నైన్ కానీ స్పీడ్కి పోతుంటాయి. ఒకటి ఇంటి విషయాలంటే ఇంకోటి ఎలా ఉంటాయి? అదో సరదా అండి బాబు, నాకు అర్థం కాదు. వాళ్ళు ఆడు ఏదో చెప్పాడు, ఆడు ఏదో బాధ చెప్పాడు, ఆడ బాధ తీర్చాలి ఆర్చాలి, లేకపోతే నోరు మూసుకొని ఉండాలి. అంత పాకాలి. చెడు కాదు, ఏది మంచి పాకాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే వివాహ వ్యవస్థను దేవుడు పెట్టాడు. ఈ కుటుంబం ద్వారా దేవుడు మనతో మాట్లాడంటే వివాహంలో చేయడంలో జరిగించడంలో దేవుడు ఉద్దేశం చెప్తున్నాడు. దేవుడు ఉద్దేశం ఏంటంటే ఒకరికొకరు ఏం చేసుకోవాలి? సహవాసం కలిగి ఉండాలి. ఒకరికొకరు సహకరించుకోవాలి. సంతానాన్ని వారు అభివృద్ధి చెందించాలి. సంతోషంగా ఉండాలి. వారి 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 అభివృద్ధి అనేకులకు చెందేలా చేసుకోవాలి. ఇది దేవుని ఉద్దేశం. దేవుడు వారి కుమారుడికి వివాహం జరిగించాడు. వారి జీవితంలో కూడా దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకుని, దేవుని ఉద్దేశాలు వారి దాంపత్య జీవితంలో జరుగుతుందో లేదని చెక్ చేసుకొని చక్కగా దేవుని ఉద్దేశాన్ని జరిగించుకుంటూ పోయారనుకోండి, ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఎప్పటి వరకు? చచ్చిపోయే వరకు ఆనందంగా ఉంటుందండి. ఒకరినొకరు అర్థం చేసుకుంటే చచ్చిపోయే వరకు ఆనందమే. అట్టి ఆనందం వారి కుటుంబంలోని ఇక్కడికి వచ్చిన మీ అందరి కుటుంబంలోని ఇప్పుడు వరకు ఉంది. ఇంకా నా జీవితంలో కూడా కొనసాగాలని మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్న ప్రార్థన చేసుకుని దయగల తండ్రి, కృపల దేవ తండ్రి, కుటుంబం ద్వారా తండ్రి మీరు ఏర్పాటు చేసిన వివాహం యొక్క ఉద్దేశం మీరు రాయించిన గ్రంథాన్ని బట్టి తండ్రి కొన్ని విషయాలు మేము అర్థం చేసుకున్నాం. మరి ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని తండ్రి ఇక్కడ నేర్చుకోవడానికి పరిశీలించడానికి సమయం అయితే లేదు, కానీ కొన్ని విషయాలు తండ్రి మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఏవైతే విన్నామో వాటిని జరిగించడంలో, వాటిని పాటించడంలో తండ్రి మేమంతా మరిన్ని అడుగులు ముందుకు వేయడానికి చూపించాం. ఇప్పటి వరకు చెప్పిన విషయాల్లో తండ్రి నేను ఏదన్నా మా జీవితాల్లో మా కుటుంబాల్లో తండ్రి లోపంగా ఉంటే తండ్రి సరి చేసుకోవడానికి చూపించాం. ఒకరికి తండ్రి సహవాసం కలిగి లేవేమో, ఒకరి తండ్రి సహకరించుకోవట్లేదేమో, ఒకరి సంతోషాన్ని కలిగి లేవేమో, ఇరువురు కలిసి తండ్రి అభివృద్ధిని అనేకులకు చాటేవారుగా లేవేమో తండ్రి. పిల్లలైన వారుగా మేము అర్థం చేసుకుంటండి. మీ మంచి ఉద్దేశాన్ని తండ్రి మా జీవితంలో జరిగేలా చూసుకోవడానికి చూపించండి. కుటుంబం ద్వారా మీరు మంచి మాటలు వినిపించారు. కుటుంబానికి కావాల్సిన దేవుని మీరు దాయిచ్చాను. కుమారుడు యొక్క జీవితంలో, దాంపత్య జీవితంలో తండ్రి ఉన్నతమైన మేలులు పొందుకోవడానికి, ఉన్నతంగా వారు ఆశీర్వదింపబడడానికి మీరు చూపించండి. ఇరువురు తండ్రి మాటలు అర్థం చేసుకుని